ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటుంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ 3 రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ మూడిటిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో ఉన్న శక్తిని తిరిగి పొందగలిగాను అని చ్యవన మహర్షి నిరూపించి చూపించాడు. అంత గొప్పది. అందుకే ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా, అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశ్యంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి. అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ, ఉసిరికి పూజ చేస్తారు.